అలానే మిస్సెస్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒకే ఒక టూల్ నేర్చుకుంటే ఉద్యోగం పదిలం. ఉద్యోగం పోతుంది అనేటువంటి ఆందోళన, టెన్షన్ ఏమీ ఉండదు. కానీ ఆ టూల్ నేర్చుకోవాలి. ఏంటి ఆ టూల్ అంటే ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనేకమైనటువంటి టూల్స్ వస్తున్నాయి. అనేక కోర్సులు కూడా వస్తున్నాయి. అనేక మాడ్యూల్స్ సంబంధించినటువంటి కోర్సెస్ వస్తున్నాయి. వాటిలో ఏదో ఒకటి మీరు నేర్చుకుని ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కోర్సు మీరు నేర్చుకోకపోతే సాఫ్ట్వేర్లో భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు అని చెప్పింది ఎవరు? బిల్ గేట్సే చెప్పారు. అలాగే టెక్ నిపుణులు అనేక మంది చెప్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పకముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4-5 నెలల క్రితమే క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో ఒక ఏఐ ఇంజనీర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఇది ఆయన కాన్సెప్ట్. అందుకే ఆయన్ని విజనరీ అన్నారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ అని చెప్పి ప్రశంసించారు. సింగపూర్ ప్రధానమంత్రి తర్వాత విజనరీ వరల్డ్లో ఎవరు ఉన్నారంటే పొలిటీషియన్స్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బిల్ గేట్స్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? అంత అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చెప్పారు? అనేక మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఆయన విజన్ని 2020 విజన్ని చూసిన తర్వాత, అది ఇప్పుడు కళ్ళెదురు కనిపిస్తున్న తర్వాత బిల్ గేట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అందుకే ఇప్పుడు కూడా బిల్ గేట్స్ ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ముందుంది ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి ఆయన టెక్నాలజీ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారు. పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఆర్టీజీఎస్, అవేర్ 2.0 ఇలాంటి టెక్నాలజీని అన్నింటినీ తీసుకొచ్చారు. బ్లాక్ చైన్ తోటి డిజిటలైజేషన్ చేస్తున్నారు మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ని. అలాగే రాబోయేటువంటి రోజుల్లో యువతను ఎటువైపు తీసుకెళ్లాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్స్గా మారాలంటున్నారు. దాంట్లో ఎవరైనా ఇన్నోవేటివ్గా కనుక ఆలోచించి మీరు కనుక మాడ్యూల్ తయారు చేస్తే ₹1,00,00,000 బహుమతి కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. సో రాబోయేటువంటి రోజుల్లో మీ ఉద్యోగం పదిలంగా ఉండాలన్నా, ఉద్యోగం పోకుండా ఉండాలన్నా, మీరు అలాంటి టెన్షన్స్ నుంచి బయటపడి ఉండాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సులు నేర్చుకోవాల్సిందే. మీరు ఇప్పటి వరకు సాఫ్ట్వేర్లో ఏ మాడ్యూల్లో మీరు జాబ్ చేసినప్పటికీ, ఏ టూల్లో మీరు జాబ్ చేసినప్పటికీ, రాబోయేటువంటి రోజుల్లో కనీసం 1 ఇయర్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఉండవు. సో కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇప్పటికే చాలా మాడ్యూల్స్ వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. వాటిల్లో ఏదో ఒకటి మీరు నేర్చుకుంటే తప్ప సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఉండవు. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చెప్తున్నటువంటి మాట. దీంట్లో నిజం ఎంత అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.